షేప్ పట్టి కట్ చేసుకోవటం కోసం ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇట్లా ఉంది క్లాత్. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనము ఆది బ్లౌజ్లో హైట్ వెయిట్ హైట్ చూసుకోవాలి. హైట్, లెంగ్త్, విడ్త్ చూసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది షేప్ పట్టీ ఉంది కదా, ఇది హైట్ ఇది లెంగ్త్ చూసుకోవాలన్నమాట. లెంగ్త్ ఇదిగోండి, ఇక్కడ నుంచి తో సహా ఇక్కడ చూడండి 8 వచ్చింది కదా, 8 వచ్చింది కాబట్టి కొంచెం ఒక 8.5 అట్లా పెట్టుకోవచ్చు, లేదా 8.5 కంటే తక్కువైనా పెట్టుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఈ హైట్ కూడా చూసుకోవాలి. ఈ హైట్ చూసుకుంటే ఒక 2.5 వరకు వచ్చింది. ఈ హైట్ చూసుకుంటే ఇది దగ్గర దగ్గర ఇది 3 వరకు కూడా ఉంది. అట్లాగా ఇట్లా మనం హైట్ చూసుకొని ఈ లెంగ్త్ వచ్చేసి ఇట్లా, ఈ లెంగ్త్ వచ్చేసి 8.5, ఇటేమో 3 అనమాట. ఇటు సైడ్ అంటే కొంచెం కోపుగా ఉండాలండి. ఉక్స్ పట్టి వైపుది కొంచెం కోపుగా, కొంచెం లెంగ్తీగా కట్ చేసుకోవాలి. ఇటువైపు 3 ఉండేలా, ఇటువైపు 2.5 ఉండేలాగా మనం ఒక షేప్ బెల్ట్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది డబల్ ఫోల్డింగ్లో ఉంది. ఇదిగోండి, ఇట్లా డబల్ ఫోల్డింగ్లో ఉంది. ఇట్లా మనం చూడండి, ఇటు షేప్ బెల్ట్లో ఆది బ్లౌజ్ని చూసుకొని ఇటువైపు 3 ఉండేలా పెట్టుకున్నాను. ఇది ఉక్స్ పట్టి వైపు రావాలి మిడిల్లోకి. ఇటువైపు 2.5 ఉండేలాగా, మిడిల్లో 2 ఉండేలాగా, ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ 2.5 ఉండేలాగా చేసుకొని ఇట్లా క్రాస్గా పెట్టుకున్నాయి కట్ చేసుకోవాలన్నమాట. ఇది డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇట్లా కట్ చేసినప్పుడు మనకి 2 షేప్స్ వస్తాయి అన్నమాట. 2 షేప్స్ వస్తాయి. ఆ 2 షేప్ని దీంట్లో ఒక సింగిల్ పీస్ని తీసుకొని మనం ఏం చేయాలి, ఒక ప్యాంట్ క్లాత్కో లేకపోతే ఒక గట్టి క్లాత్కి ఎడ్జెస్ మీద అనమాట. ఇప్పుడు నేను చూడండి, షేప్ పట్టీని కట్ చేశాను. ఇలా 2 వచ్చాయి. ఇది ఒకటి మెయిన్ అనమాట. దీనిని మనం ఒక వేస్ట్ క్లాత్ మీద పెట్టి జాయింట్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అంటే, ఇది వేస్ట్ క్లాత్ అనుకుందాం. ఇది మెయిన్ క్లాత్ అనమాట. ఇది వేస్ట్ క్లాత్ అనమాట. ఇది మెయిన్ క్లాత్. అయితే ఈ మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ అయి ఉండాలన్నమాట. అర్థమైందా?